ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో మహాకుంభమేళ ఘనంగా జరుగుతోంది. ఈ కార్యక్రమానికి భక్తులు పెద్ద ఎత్తున వస్తున్నారు. కోట్ల సంఖ్యలో త్రివేణి సంగమం వద్ద స్నానమాచరిస్తున్నారు. హిందువులు ఎంతో పవిత్రంగా భావించే ఈ కుంభమేళాకు విదేశీయులు కూడా వస్తున్నారు. ప్రముఖులు వచ్చి పుణ్యస్నానం ఆచరిస్తున్నారు. అయితే మహాకుంభమేళలో యాపిల్ సహ వ్యవస్థాపకుడు స్టీవ్ జాబ్స్ సతీమణి లారెన్ పావెల్ జాబ్స్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా గంగమ్మ తల్లికి ఆమె ప్రత్యేక పూజలు నిర్వహించారు. కమలాకు భారతీయ ఆధ్యాత్మికత అన్న దేవుళ్లన్నా చాలా నమ్మకం. ఆ కారణంగానే ఆమె మహాకుంభమేళాలో పాల్గొనేందుకు వచ్చారు. త్రివేణి సంగమంలో స్నానం చేశారు. ఇలా చేయటం తనకెంతో ఆనందాన్ని ఇచ్చిందని కమల చెప్పారు. నిజానికి కుంభమేళాలో పాల్గొనటం స్టీవ్ జాబ్స్కో ఎప్పటినుంచో కల అని ఆమె చెప్పారు. 2021లో ఆయన కుంభమేళాలో పాల్గొనాలని అనుకున్నారని, ఆయనకు రావడం కుదరలేదని చెప్పారు. ఆయన ఇప్పుడు బతికి ఉంటే ఖచ్చితంగా వచ్చేవారేమో అని అభిప్రాయపడ్డారు. అయితే తాను స్టీవ్ జాబ్స్ కోరిక తీర్చానని కమల చెప్పారు. ఇప్పుడు తన మనసు ప్రశాంతంగా ఉందని లారెన్ పావెల్ చెప్పారు. లారెన్ పావెల్కు ఆధ్యాత్మికత అంటే ప్రాణం. చాలా ఏళ్లుగా భారతీయ ఆధ్యాత్మికతలో ఉన్నారు. తన స్నేహితుడైన టిమ్ బ్రౌన్ ద్వారా ఇందులోకి ప్రవేశించారు. కైలాస నందగిరి దగ్గర శిష్యరికం చేస్తున్నారు. లారెన్ పావెల్గా ఉన్న తన పేరును కమలా అని మార్చుకున్నారు. ధ్యానం, క్రియాయోగాల్లాంటివి రోజూ చేస్తారు. అయితే కుంభమేళాకు వచ్చి పుణ్యస్నానం ఆచరించిన తర్వాత కమల స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. ప్రయాగ్రాజ్లో అత్యధిక సంఖ్యలో జనాలు ఉండటం, ఇలాంటివి అలవాటు లేకపోవడం వలన అనారోగ్యానికి గురయ్యారు. అయితే త్రివేణి సంగమంలో పుణ్యస్నానం చేశాక తనకు ఇంతకు ముందున్న అనారోగ్య సమస్యలు పోయాయని కమల వెల్లడించారు. కాగా కమలకు అలవాటు లేని విధంగా జనాల్లో తిరగడం, నదిలో స్నానం చేయడంతో అలెర్జీ వచ్చిందని స్వామీజీ కైలాసానందగిరి మహారాజ్ తెలిపారు. ప్రస్తుతం నిరంజని అఖాడలో విశ్రాంతి తీసుకుంటున్నారని వివరించారు. ఆమె భారత్ రావడం ఇది రెండోసారి అని, ధ్యానం చేసుకునేందుకు తమ ఆశ్రమానికి వచ్చి వెళుతుంటారని పేర్కొన్నారు గిరి మహారాజ్. త్వరలోనే ఆమె తిరిగి అమెరికా వెళ్లిపోతారని చెప్పారు. కాగా మహాకుంభమేళా ఫిబ్రవరి 26వ తేదీ వరకు కొనసాగనుంది. ఆ కుంభమేళాలో పాల్గొనేందుకు దేశ విదేశాల నుంచి భక్తులు భారీగా ప్రయాగ్రాజ్కు పోటెత్తుతున్నారు. ఈ మహాకుంభమేళా ప్రారంభమైన నాటి నుంచి సంగమం వద్ద పవిత్ర స్నానం ఆచరించారు.